నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే పంచాయతీ. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ షురూ అయింది. ఎందుకు అంటే సారా గురించి. అప్పుడెప్పుడో వింటుండే తాతల కాలంలో తాత సారా తాగొచ్చిండు, పంచాయతీ చేస్తుండు బిడ్డ. ఏంది రోజు పిల్లమ్మోగుళ్ళ పంచాయతీ. ఈ ఈ తరుణం ఉంటుండే ఎప్పుడు 85, 80, 79, 78 ఆ సమయాలలో రోజు సారా తాగి పంచాయతీ చేస్తూ ఉన్నాడు, పెళ్ళాన్ని కొడుతూ ఉన్నాడని, పెళ్ళం మొగుని కొడుతూ ఉన్నదని, ఆ సారా తాగడం వల్ల కుటుంబాలు రోడ్ల మీద పడుతూ ఉన్నాయని ఆ రోజులలో మహిళలంతా బయటికి వచ్చి పెద్దగా పంచాయతీ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా దాని మీద ఈ యొక్క కల్తీ సారా దొరుకుతూ ఉన్నది, కల్తీ సారా దొరుకుతున్నటువంటి సందర్భంలో అది బంద్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉన్నది అంటూ కూడా కొంత పెద్ద చర్చ జరిగింది ఆ రోజులలో. ఇప్పుడంటే సారా అంటే ఏదో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఆ రోజులలో 90s, 80sలో ఉన్నటువంటి అప్పుడు అంటే ఆ తరుణం 1980s బ్యాక్ ఉన్నటువంటి ఏజ్డ్ పీపుల్ అంతా కూడా పెద్ద ఎత్తున సారా తాగినటువంటి సందర్భం. అప్పట్లో ఈ యొక్క ఆల్కహాల్ చాలా తక్కువ, ఏదైతే వైన్స్ ఉన్నాయో వైన్ కానీ, తర్వాత ఈ యొక్క కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, బ్రాండ్స్ సంబంధించినటువంటి కానీ, తర్వాత బీర్లు కానీ ఇవన్నీ చాలా తక్కువ. అప్పుడు ఓన్లీ సారా తాగుతుంటే, సారా తాగినాక చాలామంది హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోవడం అంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉండే. అయితే ఇప్పుడు మళ్ళా సారా గురించి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ షురూ అయింది. అసెంబ్లీ వేదికకు కూడా పెద్ద వాడివేడి చర్చలు సాగినాయి. అయితే ఈ యొక్క ఇప్పపూల సారాకు సంబంధించినటువంటి విషయంలో జడ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీసుకొస్తూ సారా తాగడం వల్ల హెల్త్కు చాలా మంచిది, సారా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటూ కూడా ఆయన ఒక ప్రెస్ మీట్లో చిట్చాట్లో మాట్లాడుతున్నటువంటి సందర్భం నుంచి ఇప్పుడు అసెంబ్లీ వరకు వచ్చి అక్కడ ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టేంత వరకు ఈ యొక్క సారాకు సంబంధించినటువంటి సందర్భం వచ్చింది. అయితే ఈ యొక్క సందర్భంలో సారాకు సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరిగిన తర్వాత ఈరోజు అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎస్టీలు ఆదివాసీలు కాసేటువంటి ఇప్పపూల సారా ఏదైతే ఉందో, ఇప్పపూల సారా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో ప్రయోజనాలు ఏంటి అంటే అవి దాదాపు హెల్త్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, హెల్త్కి సంబంధించినటువంటి సందర్భాల్లో కావచ్చు, కొంత ప్రాణానికి నష్టం ఉండదు. అది ఒరిజినల్ సారా అయితేనే, అది కల్తీలో సారా అయితే ఇక ప్రాణాలు పోయినటువంటి సిచ్యువేషన్ చూసినాం. కానీ దీనికి సంబంధించినటువంటి లైన్ తీసుకుంటూ ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఈ యొక్క ప్రాజెక్టులను బడాబాబులకు ఇచ్చి పైసలు సంపాదించుకోమనే విధంగా చేస్తే వాడు కల్తీ చేస్తాడు, ఒరిజినల్ సారా ఏడ దొరుకుతుంది అంటూ కూడా దాని మీద ఇక ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో కాదు, తెలంగాణ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా చెప్పినటువంటి విషయంలో ఇప్పపూలు పెంచుకొని దానివల్ల ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఉంటుంది. దానివల్ల కాఫీ చేసుకోవచ్చు, ఛాయ్ తాగితే జలుబు దగ్గు లోపల ఉన్నటువంటి రోగాలు పోతాయి. ఇప్పపుతోటి ఉన్నటువంటి అనుబంధం చాలా మంచిది. తర్వాత మనుషులకు ఇప్పపు సంబంధించినటువంటి వాసన కానీ ఇదంతా కూడా కొంత హెల్త్ రీత్యా బాగా పనిచేస్తుంది. ట్యాబ్లెట్స్ వాడేటువంటి కాలం నుండి ఇప్పపూలకు సంబంధించినటువంటి పెంచుకుంటే కొంత ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా అనిరుద్ రెడ్డి మాట్లాడిన తర్వాత దానిపై సాక్షాత్తు 54 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఎస్, ఇప్పపూల సారా కావాలా, ఇప్పపూల సారా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇప్పపూలకు సంబంధించిన అంటే సమర్థిస్తూ 54 మంది సైన్ చేసినటువంటి పరిస్థితి. దాంట్లో ఆల్మోస్ట్ చాలా సీనియర్ నేతలు ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఒకసారి వాళ్ళకి అసలు జనంపల్లి అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక లెటర్ ప్యాడ్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. ప్రపోజ్డ్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ సంబంధించినటువంటి లెటర్ ఇది. ఎవరు రాసిరు ఇది? జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు రాశారు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ సూటబుల్ ల్యాండ్స్ ఇంక్లూడింగ్ డిగ్రేడ్స్ ఫారెస్ట్ ఏరియాస్, కమ్యూనిటీ ల్యాండ్స్ అండ్ ఆగ్రో ఫారెస్టరీ జోన్స్, collaboration with tribal welfare departments, self groups and local communities, integration with existing programs such as Haritaharam, provision of incentives and technical support of farmers for mahua cultivation. Mahua ladlu ఐడియా ఉందనుకుంటా మీకు. మహువా లడ్లు మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తారు, మహువా లడ్లు తినండి, హెల్త్కు చాలా మంచిది, ఆర్గానిక్, అది
దానికి సంబంధించినటువంటి అంటే రోగ నివారణ చాలా బాగుంటుంది, రోగాలు రాకుండా ఉంటాయని కూడా చెప్పినటువంటిది. దానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఆఫ్ సప్లై చైన్స్ అండ్ మార్కెట్ లింకేజెస్ ఆఫ్ ఫర్ మహువా బేస్డ్ ప్రోడక్ట్ మంకీస్ డూ ఈట్ మహువా ఫ్లవర్స్ and the tree plays a key ecological role by feeding wildlife along with humans. The initiative not only strengthens ecological balance but also empowers marginalized communities economically and socially. Telangana can emerge as a model state promoting indigenous tree based economies. I sincerely అంటూ కూడా మహువా ట్రీస్ అంటే ఇప్పకు సంబంధించిన ఇప్ప పువ్వులకు సంబంధించినటువంటి లడ్డు, మహువా లడ్లు తినండి అంటూ మోడీ గారు చెప్పడం, తర్వాత ఇప్ప పువ్వులకు సంబంధించినటువంటి ఒకసారి సెర్చ్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక ఎమ్మెల్యే ఆలేరు బీర్ల ఆలయ్య గారు కావచ్చు, తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి కావచ్చు, తర్వాత ఎమ్మెల్యే దేవరకొండ సంబంధించినటువంటి ఆయన దానం నాగేందర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే 48, తర్వాత ఎమ్మెల్యే సంబంధించినటువంటిది కావచ్చు, పలు 54 మంది దాకా దాదాపు సంతకాలు పెట్టినటువంటి సందర్భం. నారాయణ కూడా సంబంధించిన నారాయణపేట సంబంధించినటువంటి నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి జైవీర్ కుందూరు పెట్టిండు. వీళ్ళంతా కూడా అంటే 54 మంది. అవును, జస్ ఇప్పపులకు సంబంధించినటువంటిది చాలా బాగుంటుంది, చాలా దానికి సంబంధించినటువంటి విషయంలో ఇలా పరిస్థితి ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి అంటూ కూడా సమర్థిస్తూ 54 మంది ఇక్కడ దీనికి సంతకాలు వేయడం. తర్వాత అసెంబ్లీలో ఒకటి చూసాం, ఇప్పపుల సారాని ఏమైనా చేసుకోండి, లేకపోతే ఏదైనా రెడీ చేసుకోండి, కాకపోతే దానికి ఇందిరమ్మ పేరు పెట్టకండి అంటూ కూడా పైడి రాకేష్ రెడ్డి వెటకారంగా మాట్లాడినటువంటి మాటలకు కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ స్టార్ట్ అయింది. అంటే ఈ సారాకు సంబంధించినటువంటి సందర్భంలో పూర్తిగా అనిరుద్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి 54 మంది ఎమ్మెల్యేలు సమర్థిస్తూ సంతకాలు పెట్టినారు. అంటే చూడాలి మరి ఈ యొక్క అంటే గతాన్ని ఏదైతే కల్తీ సారా జరిగిందో అలాంటిది కాకుండా మహువాకు సంబంధించినటువంటి లడ్లు కావచ్చు, మహువాకు సంబంధించినటువంటి ఇలాంటివి కూడా తెలంగాణలో హరితాహారం ప్రాజెక్టు లాగా ఏదైతే హరితాహారం ప్రాజెక్టు మీద చెట్లు నాటుకుంటూ పోయారో అదేవిధంగా ఒక ల్యాండ్కి సంబంధించి ప్రభుత్వం ల్యాండ్స్లో కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్లో కానీ, అగ్రో ఫారెస్ట్రీ ల్యాండ్స్లో కానీ ఇలాంటి ల్యాండ్స్లో ఆదివాసీలను కలుపుకుంటూ ఎస్టీ గిరిజనులను కలుపుకుంటూ పనిచేసుకుంటే అక్కడ ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పేద బిడ్డలైనటువంటి ఆదివాసీ గిరిజనులకు కూడా వస్తుంది. ఎన్నో చెట్లు కాదు 10 నుంచి 20 వేల చెట్లు నాటితే దాని నుంచి ఉత్పత్తి వస్తూనే ఉంటుంది. దానివల్ల రాష్ట్రానికి ఆర్థికంగా కూడా వెన్నుబొక్కగా ఉంటుంది, ఆర్థికంగా బలం చేసేటువంటి చేకూర్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇలాంటి పరిస్థితులన్నీ కొంత అర్థం చేసుకోవాలంటూ కూడా అనిరుద్ రెడ్డి చెప్పడం. సో మరి దీని మీద మీ యొక్క కామెంట్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్. మరి ఇప్పపుల సారాకు సంబంధించినటువంటి విషయంపై మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.